ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా జ్యేష్ఠమాస పూర్ణిమ జ్యేష్ఠాభిషేక ఆశీస్సులు అని చెప్పి గమనించాలి. 16/5/2026 నుండి 31/5/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరీక్షిద్దాం. మేషరాశిలో 8 సంవత్సరాల తర్వాత కుజ భగవానుడు అధిక జ్యేష్ఠమాస సందర్భంగా స్వక్షేత్రంలో కుజ సంచార స్థితి. వృషభ రాశిలో రవి బుధ సంచార స్థితి. మిథున రాశిలో 12 సంవత్సరాల తర్వాత గురు శుక్ర సంచార స్థితి. సింహరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో రాహు సంచార స్థితి. మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి జాతకంలో అద్భుతమైన యోగ గ్రహ సంచార స్థితి ఉండినను వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన అనేక రకాలమైన అష్ట కష్టాలు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన బుధాదిత్య రాజయోగం. ఇది అద్భుత యోగమే. కాకపోతే ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా దూరవాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో అప్రమత్తత అవసరం. సంపూర్ణమైనటువంటి పోలీస్ శాఖ, రక్షణ శాఖలతో గొడవలకు ఇది సరైన సమయం కాదు. మౌనం, ధ్యానం, సత్ప్రవర్తన, ఆరోగ్య సూత్రాలు పాటించగలిగినట్లయితే ఈ గడ్డు కాలాన్ని దాటుకుని వెళ్ళిపోతారు. 12 సంవత్సరాల తర్వాత ధనావాకు కుటుంబ స్థానంలో రాశాధిపతి శుక్రుడు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విపరీతమైన అదృష్టం, ఆనందం, ధనాదాయం కలగబోతుంది. పెద్దవారు చెప్తూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని. కానీ సమయము ధనము వెళ్తే మళ్ళీ తిరిగి రావు. కనుక సమయాన్ని ధనాన్ని పరుచుకోగలిగినట్లయితే వృషభ రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. అర్ధాష్టమకేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. రాజ్యస్థానంలో రాహు సంచార స్థితి. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. ఏకాదశంలో శని భగవానుడు. ఇది అదృష్టకాలమైనను దయచేసి అప్పులు ఇచ్చి శత్రువులను పెంచుకోవద్దు. వ్యయంలో 8 సంవత్సరాల తర్వాత అధిక జ్యేష్ఠమాస సందర్భంగా కుజ భగవానుడు స్వక్షేత్రకంగా ఉన్నాడు. యంత్రాలతో, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేస్తున్న ప్రతి పనిలో నిబద్ధత అవసరం. నిర్లక్ష్యం వహించారా వాహన ప్రమాదాలు, యంత్రాలతో సమస్యలు, కోర్టు సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా వెడల్పాటి పాత్రలో తెల్లటి పాలను, తెల్లటి పుష్పాలను, తెల్లటి బియ్యాన్ని వేసి మీ మనసులో మంచి ఆ చంద్రుడిని చూస్తూ నమస్కారం చేసుకొని వీటిని తీర్థంగా స్వీకరించి తదనంతరము మేడి వృక్షానికి పోసినట్లయితే మీ యొక్క అష్ట కష్టాలకు ఈ క్షణం నుంచే స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. మే నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 21వ తారీఖున ఎన్నడూ లేనటువంటి విధంగా అధిక జ్యేష్ఠ మాసంలో గురువారము పుష్యమి నక్షత్రము అనగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర పూజ చేసిన
తిల్లెజిల్లడి యొక్క వేరును తీసుకొచ్చి సింధూరం పూసి ఇంట్లో పెట్టుకున్నా, ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకున్న అద్భుతమైన అఖండమైన రాజయోగం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలా చేసుకోలేనటువంటి వారికి, తెల్లజిల్లేడు వృక్షం దొరకలేనటువంటి వారు ఈ కిదినమును సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే పూజ చేసి ఆ తెల్లజిల్లేడు యొక్క వినాయకుడి స్వరూపాన్ని వేరును మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. 23వ తారీఖున కాలాష్టమి అంటే కలియుగ కాలంలో కలి చేత, నరదృష్టి చేత, శత్రువుల చేత ఎవరైతే బాధపడుతున్నారో ఆ రోజు కాళభైరవ స్వామిని స్మరణ చేసిన, ఇంట్లో కుష్మాణ దీపాన్ని వెలిగించిన, కాళభైరవ అష్టకాన్ని విన్నా, సునకపు మహారాజు గారికి గారెల దండ వేసిన, అతిథికి ఆహారం పెట్టిన, కాళభైరవ స్వరూపంగా భావించి ఎప్పుడైతే చేస్తామో కష్టాలకు ముగింపు పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 31వ తారీఖున అధిక జ్యేష్ఠమాస పూర్ణిమ అంటే అధిక ఫలితము అంటారు. కనుక అధిక జ్యేష్ఠమాసంలో శ్రీమన్నారాయణ స్వామి యొక్క స్మరణ చేసిన, ధ్యానం చేసిన, తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా విశేష అభిషేకం చేస్తూ ఉంటారు. కనుక మన గృహంలో వెంకటేశ్వర స్వామివారి స్మరణ, పూజను, ఒక తులసిపాలను సమర్పించిన అంతే పుణ్య ఫలితం ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా అంటే సాయం సంధ్య అంటే చీకటి పడ్డ తర్వాత 7:30 నుంచి అర్ధరాత్రి 11-12 గంటల వరకు గగనంలో తెల్లగా చల్లగా చంద్రుడు కనపడుతూ ఉంటాడు. కనుక ఒక వెడల్పాటి పాత్రలో పాలు పోసి అందులో 1 కానీ 5 కానీ శక్తి అనుసారంగా కొన్ని ముత్యాలు వేసి మీ మనసులో కోరిక కోరుకొని ఆ చంద్రభగవానికి నమస్కారం చేసుకొని ఈ యొక్క పాలను తులసి వృక్షానికి పోసినట్లయితే అద్భుతమైన ఐశ్వర్యము, లక్ష్మీ కటాక్షము, శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. అలా కుదరలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు ఆ జ్యేష్ఠమాస పూర్ణిమ సందర్భంగా గగనంలో ఉండబడిన చంద్రుణ్ణి పాలల్లో దర్శింపచేసేటువంటి వీడియోను షూట్ చేసి మీ గోత్రామాలతో పూజ చేయించి ప్రసాదం మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానం తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, అధిక జ్యేష్ఠ మాసంలో ఉండబడినటువంటి ఫలితాలు అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అనేక హిందూ భగవద్బంధులకి షేర్ చేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు వినాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ని నొక్కి ఈ యొక్క ఆధ్యాత్మిక సమాచారాన్ని అందరికీ తెలియజేయ. సర్వే జనా సుఖినో భవంతు.